హీరో ఉంటాడు, వాళ్ళ తండ్రి, వాళ్ళ తాత, ముత్తాత, ఈ 3 తరాలు కూడా తెలంగాణ కోసం త్యాగం చేస్తాయి. కానీ 4వ తరం నుండి ఆ యంగ్స్టర్ త్యాగాలు వేస్ట్ అంటాడు. నువ్వేం సంపాదించిన మా అడుగుతాడు, నువ్వు తెలంగాణ కోసం పోట్లాడుతున్నావు, నువ్వేం సంపాదించినావు, నీకున్న ఇల్లు పేరు లేదు, నీకు ఎందుకు పోట్లాడాలి? మా నాయన చచ్చినప్పుడు మా అయ్యకి ఇంత వయసు ఉంది, మా ముత్తాత చచ్చినప్పుడు అంత వయసు ఉంది, మా తండ్రి ఎవడు తండ్రిని సరే చూడలేదు కళ్ళతోని, అట్లాంటి మీద పోరాడుతున్నావు, వేస్ట్ అని చెప్పి ఈ ఉద్యమాలు వేస్ట్ అనుకునే ఒక పిల్లగాడు, ఉద్యమాలు వేస్ట్ అనుకునే ఒక యంగ్స్టర్ చివరికి వచ్చేసరికి తెలంగాణ ఉద్యమం ఒక ధర్మ పోరాటం న్యాయపరమైంది, తరతరాలు జరుగుతున్నాయి, చదివిన తరతరాలు ఇస్తున్నాయి, త్యాగాలు ఈ పోరాటం నిజమైంది, దీనికోసం ప్రాణమే ఇస్తా అని వాడు ప్రాణం ఇవ్వడానికి ఇష్టపడే కథే జయమూల తెలంగాణ కథ. ప్రేమ పునాదుల్ని ప్రవేశించుకుంటూ మానవీయ సంబంధాన్ని, మానవీయ కోణాన్ని సృష్టించుకుంటూ ఎన్నో అడ్డంకుల్ని తీర్చుకుంటూ దీన్ని డాక్యుమెంటరీ చేయకుండా దీన్ని ఒక సినిమా లేదనుకుంటే మళ్ళీ ఒక పిక్చర్ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ కాకుండా తీయడం జరిగింది. అయితే ఇలాంటి సినిమాలకి చాలా కీలకమైనది స్క్రీన్ ప్లే. ఈ స్క్రీన్ ప్లే ఎట్లుంటుందంటే ఆవుల మేకలు అనుకుంటారు, తింటూ నెమరేసుకుంటుంటాయి మేకల రెండు, అది పశువులు తింటూ నెమరేసుకుంటాయి, తింటూనే నెమరేసుకుంటుంటాయి, తినదాన్ని మళ్ళీ రివైండింగ్ చేస్తుంటాయి. అట్లా ఈ సినిమా ఉంటుంది. ఈ స్క్రీన్ ప్లే సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ సినిమా సెలెక్ట్ అయినప్పుడు అక్కడికి వచ్చిన ఒక పాకిస్తాన్ డైరెక్టర్, శ్రీలంక డైరెక్టర్ ఈ రెఫరెన్స్ ఇచ్చారు. నాకు వేరే దేశంలో కూడా వాళ్ళు చెప్పిన మాట ఇది. శ్రీలంక పేపర్లో అద్భుతంగా రాశారు. అక్కడ పేపర్ కటింగ్స్ తీసుకొచ్చారు మనోళ్ళు. అయితే ఆ డైరెక్టర్ పాకిస్తాన్ డైరెక్టర్ చెప్పిన మాట ఇది, జంతువులు తింటూ నెమరేసుకుంటాయి, ఇట్లాంటి ఒక కొత్త ప్రక్రియ ఇది. అంటే ఈ నెమరేసుకోవటము కొత్తగా తెలియదు. చాలా సినిమాలు అంటే ఫ్లాష్ బ్యాక్ తెలుస్తుంటుంది కదా, నేను వెనక్కి తిప్పి చెప్పడము చాలా సినిమాలు తెలుస్తుంటుంది. కానీ జయమూల తెలంగాణ సినిమాలో ఇది వెనక ఎప్పుడో అంతకు ముందు ఎప్పుడో తెలియదు, జరుగుతుంటుంది కదా. దాన్ని తింటూ నెమరేసుకునే ఒక ప్రక్రియని, ఆ ప్రక్రియను నమ్ముకొని సినిమా తీయడం వల్లే అప్రిషియేషన్ వచ్చింది. అయితే ఇక్కడ ఉన్న 3 వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఒకటి కరుణ గోపిని కరుణాకరు రాసిన పుస్తకాలకి చాలా అవార్డులు వచ్చినాయి. కేంద్ర సెంట్రల్ అవార్డు వచ్చింది కదా. అయితే చిత్తూరు జిల్లాలో తన పుట్టిన ప్రాంతం ఒక యాసని, ఒక అద్భుతమైన యాసని తన పుస్తకాల ద్వారా, తన కలం ద్వారా, తన కవిత్వం ద్వారా, తన కథల ద్వారా ప్రపంచాన్ని చాటి చెప్పి ఎన్నో అవార్డులు తీసుకున్న గోపిని కరుణాకర్ సినిమా చూసిన తర్వాత ఎంతో జీవించి ఈ సినిమాకి అప్రిషియేషన్ కావాలని కోరుకోవడం. నిజంగా కూడా కర్ణాటకలో ఉండే ఒక ఆ ప్రాంతాన్ని సభలో శ్రీనివాస్ గారు చెప్పాడు, కే శ్రీనివాస్ గారు. అప్పటిదాకా నాకు తెలియదు నేను ఎందుకు తెలంగాణ మూమెంట్కి వస్తున్నా అనేది, ఎందుకు నేను సీరియస్గా చాలా ముద్దాడో ఎందుకు నీటిలోకి దిగుతున్నా అనేది నాకే స్పష్టంగా తెలియదు. కానీ ఒకసారి కే శ్రీనివాస్ గారు ఒక సభలో చెప్తూ తన ప్రాంతాన్ని ప్రేమించిన వాడిని ప్రపంచం అంతా ప్రేమిస్తుందని చెప్పాడు. చాలా అద్భుతమైన మాట. ఓహో ఇందుగా అనిపించింది, నిజంగా కూడా తెలియదు కదా. అట్లాగే గోపిని కరుణాకర్ తన ప్రాంతాన్ని అంత అద్భుతంగా ప్రేమించాడు కాబట్టి ఆ కథకి, ఆ కథనానికి, ఆ యాసకి అంత అద్భుతమైన అప్రిషియేషన్ వచ్చింది. అట్లాంటి కర్ణాటక జూరీలు ఉండటం వల్లే జయమూల తెలంగాణ సినిమాకి ఒక న్యాయమైన వాటా దక్కింది, భాగస్వామ్యం దక్కింది. అలాగే మోహన్ కోటేటి గారు చాలా సీనియర్ జర్నలిస్టు, నాకు 25 సంవత్సరాలుగా మిత్రుడు. మేము మద్రాసులో కలిసి తిరిగాము, కలిసి ఉన్నాము, ఎన్నో కష్టసుఖాలు పంచుకున్నాము. సితారా ఎడిటర్గా పనిచేశాడు చాలా సంవత్సరాలు. సితారా మ్యాగజైన్కి సితారా ఎడిటర్గా చేసిండు. కాబట్టి ఇప్పుడు ఒక వెబ్సైట్కి చీఫ్ ఎడిటర్గా ఉన్నారు. అయితే ఎంత ఒక మానవీయ కోణం ఉందంటే ఆ వ్యక్తిత్వం మనుషులు. అందుకనే ఈ పెట్టుబడిదారి క్లాస్ నేచరు అనేది ఒకటే అని ఆ సినిమాలో చెప్పటము, అది నాలో ఉండే జీవించుకుపోయిన ఆ వ్యవస్థ కావచ్చు, లేకపోతే నా చుట్టూ ఉన్న ప్రపంచమే కావచ్చు. నిజంగా కర్ణాకర్ వచ్చి రాయాల్సిన
మోహన్ గారు వచ్చేసి ఆంధ్ర ప్రాంతం, కోస్తాంధ్ర పైగా. అట్లాంటి ప్రాంతం వచ్చిన వాళ్ళు ఇక్కడ కవులని, కళాకారుల్ని, కళల్ని, ముఖ్యంగా ఇక్కడ ఒక వాదాన్ని, అంటే ప్రజావాదాన్ని, ప్రజల్లో ఉండే ఒక అద్భుతమైన ఆకాంక్షని వాళ్ళు గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, దాన్ని ప్రోత్సహిస్తున్నారు. సో వాళ్ళు ఒక మానవత్వం. ఎందుకంటే కళ్ళ ముందు చనిపోవడం చూసిన తర్వాత ఎవరైనా ఎందుకు చనిపోవాలి బిడ్డలు తెలంగాణ ఇస్తే అయిపోతుంది కదా అనుకునే వాళ్ళు చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉన్నారు, దాదాపు 90% అలాంటి వాళ్ళు. ఎందుకంటే గుంటూరులో లాయర్లు మొత్తం జడ్జిని బెంచ్ మీద కూర్చోమని చెప్పి మరి రిక్వెస్ట్ చేసి, ఎందుకు బెంచ్ మీద ఉండాలి, మీరు వచ్చే వరకు 2 గంటల దాకా ఎందుకు ఉండాలి అంటే, జేబుల తెలంగాణ సినిమా రిలీజ్ అవుతుంది, మేము 11 o'clock సినిమా పోతున్నాం, కమిషనర్ అతను సిటీ ఎస్పీ కూడా చూస్తున్నాడు, మేము చూసి మేము కోర్టుకు వచ్చి దగ్గర ఫిల్ అయిపోతున్నాం, సినిమాని నిషేధించాలి, ఆపాలి, కాబట్టి జడ్జిగా మీరు ఉండాలి మీరు అని జడ్జిని రిక్వెస్ట్ చేసి సినిమా చూడటానికి గుంటూరులో వెళ్ళి లాయర్లు మొత్తం, అడ్వకేట్స్ మొత్తం గిరకని పోయి సినిమా కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్ ఎదురు చూస్తున్న ప్రెస్కి ఒక కాంట్రవర్షియల్గా, అంటే వాళ్ళు అనుకున్న దానికి భిన్నంగా ఈ సినిమా చూసిన తర్వాత మాకు తెలంగాణ ఇచ్చిన నష్టం అనిపించింది, మేము కరడుగట్టిన సమైక్యవాదం, మేము తెలంగాణ విడిపోవడం మాకు ఇష్టం లేదు, కానీ సినిమా చూసిన తర్వాత వాళ్ళ ఆత్మ, వాళ్ళ ఆర్ద్రత, వాళ్ళ పోరాటం, వాళ్ళ త్యాగం, వాళ్ళ చైతన్యం ఇవన్నీ చూసిన తర్వాత మాకు తెలంగాణ ఇచ్చిన నష్టం లేదు, మేము ప్రజల తెలంగాణ కోరుకుంటున్నాం, ప్రజల పోరాటి సాధించిన తెలంగాణ కోరుకుంటున్నాం, మాకు తెలంగాణ ఇచ్చిన నష్టం లేదని మీడియాకి చెప్పటం, మీడియా దాన్ని ప్రసారం చేయటం. నేను లైవ్లో ఆ రోజు నెక్స్ట్ డే నేను గదరాజాని, నేను ఇంకా సినిమా నెక్స్ట్ డే లైవ్లో ఉన్నప్పుడు వాళ్ళు లైవ్లోకి వచ్చి వాళ్ళు అభినందించడం జరిగింది. అంటే ఈ సినిమా టార్గెట్ అది తెలంగాణ అంశం పట్ల సమాచారం లేని వాళ్ళకి ఒక అద్భుతమైన సమాచారం ఇవ్వడమే దాని టార్గెట్. అట్లాగే ఇంతమంది ఒక మానవత్వం ఉన్న మోహన్ గారు నా కష్ట సుఖాల్లో పాల్పంచుకున్నారు. నేను మద్రాసు ఉన్నప్పుడు కానీ, హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ, నా కెరీర్లో జర్నలిస్ట్గా నా కెరీర్ తిరిగిందంటే ఆయన భాగస్వామ్యం కూడా ఉంది. ఎందుకంటే నన్ను ఎంత ప్రోత్సహించారో, ఎంత నన్ను అంటే పట్టుకొని ఇట్లా కట్టిపడేసి ఆయన ప్రేమతో, అనుబంధంతో ఉన్నాడో నాకు మాత్రమే తెలుసు. అట్లాంటి ఒక మానవీయ విలువల్ని, ఒక మానవత్వాన్ని తమతో తెచ్చుకున్న వాళ్ళు కాబట్టి అట్లాంటి అద్భుతమైన వ్యక్తి ఆ జ్యూరీలో ఉండటము ఈ సినిమాకి ఆ అవార్డులో భాగస్వామి పెట్టడానికి ఒక కావాలి. అట్లాగే అల్లాడి శ్రీరన్న, నేను గౌరవమీలు నవ్వు చదివిన తర్వాత చాలా ఉద్రేకపడింది. ఎంత ఉద్రేకపడింది అంటే, నేను మొట్టమొదటి సినిమా తీస్తే ఇదే సినిమా తీయాలి. అప్పుడు నాకు కళ్ళ కనబడింది శ్రీహరి. ఎందుకంటే వాడు అప్పుడే చిన్న చిన్న క్యారెక్టర్లు వేస్తున్నాడు, మేము ఎంకరేజ్ చేస్తున్నాం శ్రీహరిని. శ్రీహరి చెప్పిన, అమ్మ నువ్వు అరే నేను సినిమా తీస్తే గౌరవం తీస్తాను, నువ్వే హీరో అని చెప్పిన. అంటే నేను అసిస్టెంట్గా ఉండి డైరెక్టర్ అవ్వడం నాకు ఒక అంబిషన్ అయితే, చిన్న చిన్న క్యారెక్టర్ చేసుకునేవాడు హీరో అవ్వడం ఒక అంబిషన్. అంటే ఒక జర్నీ స్టార్టింగ్ ఆఫ్ ది జర్నీ అనుకున్న తర్వాత మేము అందరం కలిసి హైదరాబాద్కి ఒక సినిమా షూటింగ్ వచ్చినాం. ఇంటింటి దీపావళి ఒక సినిమా షూటింగ్ వచ్చినాం. ఆ సినిమా షూటింగ్లో తెలంగాణ శకుంతల గారు ఆ సినిమా నటిస్తారు. ఆమె మేము కలిసి దగ్గరలో ఉన్న విలేజ్లో షూటింగ్ చేసుకుని హైదరాబాద్ తిరిగి వస్తున్నాం ఒకే కార్లో. వస్తుంటే మేము ఎప్పటి నుంచి హైదరాబాద్ దగ్గరికి పోవాలి, షూటింగ్ అంటే ఏ షూటింగ్ అని అడిగినాం. కొమ్మనం భీమా అనగానే నిజంగా కూడా ఒక్కసారి నా శరీరం ఆగిపోయింది, ఒక స్వప్నం చెదిరిపోయింది. కొమ్మనం భీమా అన్న ఒకసారి, అవును నీకు తెలుసా, నాకు తెలిసి నేను ఎవరు చేసినా, నేను కొమ్మనం భీమ సినిమా చేద్దాం అనుకున్న డైరెక్టర్గా. ఎవరు చేస్తారంటే అల్లాని శ్రీధర్ చేస్తాను. అల్లాని శ్రీధర్ అంటే అప్పటికి క్రేజియస్ట్ రైటర్, క్యాంపస్ ఉదయ పేపర్స్ అని మేము ఎంతో ఫ్యాన్స్ అయినాం. అట్లాంటి అల్లాని శ్రీధర్ కొమ్మనం భీమ చేస్తున్నాడు అనేసరికి నిజంగా కూడా అద్భుతం అనిపించింది. ఒక అద్భుతమైన డైరెక్టర్ ఒక అద్భుతమైన సినిమా తీస్తున్నాడు, నిజంగా కూడా ఈ సినిమా బాగుండాలి అని చాలా మనసులో కోరుకున్నాను. అయితే శ్రీధర్ అయితే నాకు అప్పటికి పరిచయం లేదు, ఆ తర్వాత పరిచయం జరిగింది. కానీ అయితే ఆ తర్వాత మా జర్నీ తిరుగుతూనే ఉంది. అయితే జూరీలో తన పాత్ర అమోఘమైంది. ఎంత అమోఘమైందంటే నిజంగా కూడా అక్కడ విషయాలు మనం చెప్పకూడదు, కానీ ఇక్కడ మనం ఈ ఒక ఫ్యామిలీ మీటింగ్ లాగా, కుటుంబం కలిసిన ఒక కలీగ్ లాగా, కుటుంబం గ్యాదరింగ్ లాగా అనుకుంటాం కాబట్టి చెప్పాల్సి వస్తుంది. కానీ వాళ్ళ తర్వాత చెప్పిన తర్వాత శ్రీధరణ కానీ, ఈ ఇద్దరు మిత్రులు కానీ, మిగతా వాళ్ళు కానీ, మెజారిటీ మెంబర్స్ ఈ సినిమాకి అవార్డు ఇప్పించడం కోసం ఎంత సంఘర్షణకు లోనయ్యారో, ఎంత
వాళ్ళకు ఉన్న ఎఫర్ట్స్ని, వాళ్ళకు ఉన్న అవగాహన సినిమాల పట్ల, ఎస్పెషల్లీ ఈ సినిమా పట్ల వాళ్ళకు ఉన్న అవేర్నెస్ని పుస్తకాల రూపంలో రాసుకొని, ఒక బుక్లో రాసుకొని, అసలు మెరిట్స్ డిమెరిట్స్ మొత్తం ఒక డిబేట్ లాగా 3 గంటలు 4 గంటల డిబేట్ లాగా చర్చించి ఒక డెమోక్రటిక్ స్పేస్లో ఒక ప్రజాస్వామ్యం విలువల్ని, ఒక న్యాయాన్ని, ఒక న్యాయమైన జడ్జిమెంట్ని ఇప్పించడం కోసము శ్రీధరన్న ఆధ్వర్యంలో శ్రీధరన్న వీళ్ళు చేసిన ఒక కృషి నిజంగా కూడా చాలా అభినందనీయం. ఈ సినిమాకి అవార్డు వచ్చి నేను ఎప్పుడు దాన్ని నేను ఓన్ చేసుకోలేదు. ఎందుకంటే ఈ సినిమా ఎప్పుడైతే మొదలుపెట్టినో, జేబులో తెలంగాణ సినిమా అనౌన్స్ చేసినో ఆ రోజు నుంచి ఈ సినిమా నాది కాదు, నేను ఈ సినిమాతో ఎప్పుడో డిటాచ్ అయిపోయినా. ఈ సినిమా తెలంగాణ సమాజానికి, ఎందుకంటే సెన్సార్ అవ్వలేదు అంటే 24 గంటల్లో మొత్తం తెలంగాణ మొత్తం దిష్టిబొమ్మ తగలబెట్టారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చినట్టు సీఎంకి మేము ఫస్ట్ టైం చూస్తున్నాము, పల్లెటూరులో సెన్సార్ అంటే కూడా తెలియదు, అలాంటి వాళ్ళు సెన్సార్ రాసుకున్న దిష్టిబొమ్మ తగలబెడుతున్నారు, ఈ సినిమాకి సెన్సార్ ఇప్పించడం చెప్పారు. అట్లాంటి ఒక తెలంగాణ సమాజం, ఒక అద్భుతమైన చైతన్యం, అద్భుతమైన పోరాటం, ఆ సినిమాని మా కళారూపం అనుకునే వాళ్ళు. ఈ తెలంగాణ సమాజం, జేబుల తెలంగాణ సినిమా మా కళారూపం. కరోనాలు 124 కళల్లో అయితే ఒక కళ మాది, మా కళ ఇది ఒక సినిమా కళ, మా ఆర్ట్ ఫామ్ ఇది అనుకున్నారు. కాబట్టి నేను ఎప్పుడు దాంతో డిటాచ్ అయినా వాళ్ళే దాన్ని కాపాడుకున్నారు, వాళ్ళే దాన్ని తీసుకున్నారు, వాళ్ళే దాన్ని చూసుకున్నారు, వాళ్ళే దానికి అవార్డు తెచ్చుకున్నారు. అది వాళ్ళకి అధికమని చెప్పిన ఆ పైసలు కూడా, వచ్చిన పైసలు కూడా నేను ఉంచుకోలేదు. అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన అది డబ్బులు ఇవ్వటం అనేది కాదు, అది నాది కాదని ఎప్పుడైతే డిటాచ్ అయినో ఆ డబ్బు కూడా నాది కాదనుకున్నాను. కాబట్టి ఆ డిటాచ్మెంట్ ప్రతిరూపమే, బ్రతకడం కోసం గెలుద్దాం, గెలుపు కోసమే బ్రతుకుదాం అని చెప్పే సందేశం ఇవ్వడం కోసమే, ఒక సందేశాన్ని నమ్మడం కోసమే గెలుపు ఎప్పుడైనా దొరుకుతుంది మనకి సినిమాలు చెప్పాము.